హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే మనకి ఓసీ స్టూడెంట్స్కి ఈ మధ్య అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేశారు. సో ఇంకా కొంతమందికి క్రెడిట్ అవ్వకపోతే వెయిట్ చేయండి, మీకు కూడా ఈ వీక్లో పడే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ బీసీఈ స్టూడెంటు వస్తీ దీవెనకి సంబంధించి అంటే మనకి ఎంటీఎఫ్కి సంబంధించిన అమౌంట్ అనేది స్టేటస్ అప్డేట్ అయ్యింది వాళ్ళ యొక్క లాగిన్లో అని చెప్తున్నారు. మీకు కూడా అలా ఎవరికైనా అప్డేట్ అయ్యిందేమో కిందనైతే కామెంట్ చేయండి. అలాగే మనకి ఈరోజు వచ్చిన అప్డేట్ ఏమిటంటే, ఇకపై ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా కళాశాలల ఖాతాల్లో జమ చేస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారంట. గత ప్రభుత్వం హయాంలో ఉన్న 4,000 కోట్ల బకాయిలను కూడా రాష్ట్రం ఆర్థికంగా కుదుటపడ్డాక విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సో మరి మనకి ఇక నుంచి సెమిస్టర్ వారీగా కళాశాల ఫీజు అనేది కాలేజ్ అకౌంట్లో విడుదల చేయడం జరుగుతుందంట. అలాగే 4,000 కోట్ల బకాయిలు పెండింగ్ అమౌంట్ కూడా విడతల వారీగా తర్వాత చెల్లిస్తామని చెప్తున్నారు. అంటే ప్రస్తుతానికైతే ఆ అమౌంట్ రాదు, లేట్ అయితే అవుతుందండి. అది బాగా లేట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.